హాయ్ హలో అండి. రీసెంట్గా ట్రెండ్ అవుతున్న ఈ 3D ఇమేజెస్ని ఎలా క్రియేట్ చేయాలని మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు లేట్, పదండి చూసేద్దాం. ముందుగా మీరు చేంజ్ చేసుకోవాలనుకున్న ఇమేజెస్ని మీ గ్యాలరీలో పెట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి దానిలో గూగుల్ జెమిని ఏఐ అని సెట్ చేస్తే మీకు కింద సజెషన్లో వస్తుంది. వెంటనే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి డైరెక్ట్గా వస్తుంది, లేదా కొత్త వాళ్ళకైతే లాగిన్ అడుగుతుంది. సో మీరైతే మీ జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు. సో తర్వాత ఇంటర్ఫేస్ ఎలాగ వస్తుందండి. సో ఇందులో మనకు కావాల్సిన ఫోటోని అప్లోడ్ చేసుకుంటాం. సో అప్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఎక్కడైతే పెట్టుకున్నానో వెళ్ళి అక్కడ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత మనం అక్కడ ఆస్క్ జెమిని అని ఉంది కదండి, అక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. అంటే మనకి ఇమేజ్ ఎలా చేంజ్ అవ్వాలి ఏంటని. సో నేనైతే ఈ 3D ఇమేజ్ కోసం ఆల్రెడీ ప్రాంప్ట్ని నేను కాపీ చేసుకుని ఉన్నానండి. ఇక్కడ చూడండి, నేను ప్రాంప్ట్ ఈస్ క్రియేట్ అని ఉంది కదా. సో ఈ ప్రాంప్ట్ని నేను ఆల్రెడీ పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాను. దీన్ని కాపీ మళ్ళీ చేసి ఇప్పుడు పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత యారో హెడ్ని క్లిక్ చేసి మన ప్రాసెస్ని షురూ చేస్తే మనకి అక్కడ కింద చూపిస్తుంది జస్ట్ ఎ సెకండ్ అని. సో కొంత ఫ్యూ సెకండ్స్ తీసుకుంటుందండి. మనకు కావాల్సిన ఇమేజ్ని జనరేట్ చేసి మనకి చూపిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా గూగుల్ డీప్ మైండ్ క్రియేట్ చేసిన ఏఐ టూల్ అండి, నానో బనానా. సో ఇది అనేది ఇమేజెస్కి ఖచ్చితమైన ఎడిటింగ్ చేసి ఇస్తుంది. అంటే ఒరిజినల్ని ఏమాత్రం తీసిపోకుండా మనం ఇక్కడ ఈ ఇమేజ్ని ఫుల్ క్వాలిటీతో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఇమేజెస్ కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటాయండి. ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా స్పెషల్ వాటర్ మార్క్స్తో పాటు ఇన్విజిబుల్ సింత్ ఐడి అనేది కూడా యూజ్ చేస్తుంది ఈ నానో బనానా టూల్. మీకు కూడా ఇలా 3D ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవాలని ఉందా? ప్రాంప్ట్ని కామెంట్లో షేర్ చేశాను. సో ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి అండ్ మా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.